నమస్తే. ఈరోజు చాలామంది మనము దూర ప్రాంతాలకు మనకున్నటువంటి అనారోగ్య సమస్యల కోసం వెళ్ళి ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నానా రకాల టెస్టులు రాసి బోలెని డబ్బులు ఖర్చు చేసుకుంటూ ఉన్నాం. అయితే మన గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నటువంటి హాస్పిటల్లో చాలామందికి ఉచిత వైద్యం అందుతున్నటువంటి విషయము మనకు తెలిసినప్పటికీ కూడా వాటిని వాడుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కనుక ఇక్కడ ఉన్నటువంటి మనం దేనికొండలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందినటువంటి ఒక ఆవిడ ఇక్కడ ఉన్నారు. ఆమె ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మీరు దేంతో బాధపడ్డారమ్మా? బీపీతో బాధపడ్డారు. మేడం గారు ఏ మందు ఇచ్చారు, ఎలా వాడారు, అది మీరు చెప్పండి అమ్మా. మేడం అని మనము టాబ్లెట్ పెట్టాము. రాత్రికి రోజు ఒక పూట 500 mg టాబ్లెట్ వేసుకోవాలి. బాగా పనిచేసింది. బాగా మీరు చూడడానికి కూడా ఆరోగ్యంగా ఉండవు, ధైర్యంగా వచ్చేవుతున్నాం. నిద్ర కూడా బాగా పడుతుంది. నిద్ర కూడా బాగా పడుతుంది, ప్రశాంతంగా ఉందంటారు. ఈమె బీపీకి సంబంధించి మేడం గారిని సంప్రదించినప్పుడు ఆమె ట్రీట్మెంట్ ఏ విధంగా జరిగింది అనేది మేడం గారు మనకు వివరిస్తారు. నమస్తే అమ్మా. చెప్పమ్మా, నీకేమి ప్రాబ్లం? బాగా పనిచేసింది. ఒంగోలు కానీ అటు ఇటు హాస్పిటల్కి ఎక్కడికి బాగున్నా తగ్గింది. ఒకసారి ఒంగోలు హాస్పిటల్కి పోతే జనం లోపల కూడా కూర్చొని బయట రోడ్డు మీద కూడా నిలబడుతున్నారు, చూస్తున్నారు కదా. మన ఊళ్ళల్లో ఇలాంటి మంచి డాక్టర్ గారు ఇంత మంచి హాస్పిటల్ ఉన్నప్పుడు మనకు లోకల్గా ఉన్నవాడికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒంగోలులో కానీ ఎక్కడ ఏం లేదు, వాళ్ళు చదువుకున్న చదువులోనే వైద్యంలోనే ఉంది అంతా. సరేనమ్మా, ఓకే. మీకు ఎలా అనిపించింది? బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా మేడం గారు వివరించారు కదా, మీకు చాలా ప్రయోజనం ఉన్నటువంటి మొక్కలు అనిపించింది, ఏమనిపించింది? వాడుకోవచ్చు అనిపించింది, చెప్దాం అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ అందరూ వాడుకోవాలి. మీకోసమే కదా మేడం గారు అంత దూరం నుంచి వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీకైతే ఆరోగ్యంగా ఉంది మందులు వాడిన తర్వాత.